హాయ్ అండి. చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఎలా ఉన్నారు? భీష్మ ఏకాదశి వచ్చేసింది. ఫిబ్రవరి 8వ తారీఖు శనివారంతో జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని, జయ ఏకాదశి అని అంటాము. ఈరోజు ఏ పనిని తలపట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పనులు చక్కగా మనకు తీరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైతే ఈ సంవత్సరంలో మొదలుపెట్టి చేయాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక సంకల్పం ఒక పేపర్ మీద రాసుకొని పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా విష్ణువుని, లక్ష్మిని పూజించండి. భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలా గొప్ప ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. మనకి నెలలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశులలో మన హిందువులు ముఖ్యంగా చేసే ఏకాదశులు ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీనినే తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటాము. కార్తీక శుద్ధ ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి, ముఖ్యంగా మనకి రేపు వచ్చే ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి, దీనినే భీష్మ ఏకాదశి అని అంటాము. ఇంకా మనకి చాలా ఏకాదశులు ఉన్నాయి. శ్రావణ మాసంలో పుత్రత ఏకాదశి వస్తుంది, పిల్లలు పుట్టని వాళ్లతో చేయించే ఏకాదశి, అది కూడా చాలా గొప్పది. అయితే అన్ని ఏకాదశుల కన్నా కూడా మనకి ఈ భీష్మ ఏకాదశి అనేది ఇంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుంది అంటే కనుక ఒక వ్యక్తి పేరుతో వచ్చినటువంటి ఏకాదశే ఈ భీష్మ ఏకాదశి. భీష్మ పితామహుడు తన దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి తరలి వెళ్లిన శుభ పర్వదినాన్నే భీష్మ ఏకాదశిగా మనం అందరం జరుపుకుంటాము. ఈ భీష్మ ఏకాదశి రోజు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఆరాధన జరుగుతుందో వారి ఇంట ధనానికి లోటైతే ఉండదు. జీవితంలో మనం చేసే పాపకర్మలను వదిలించుకోవడానికి ఈ ఏకాదశిని చేయాలి. మనం తెలిసి తెలియక ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాము. కాబట్టి వాటిని వదిలించుకోవడానికి ఈ ఏకాదశి రోజు ఆరోగ్యం బాగున్న ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేయండి. ఆరోగ్యం బాగోలేని వారు లక్ష్మీ విష్ణు ఆరాధన చేస్తే సరిపోతుంది. దాన ధర్మాలు చేయడము, అదే విధంగా మీరు బ్రాహ్మణులకు గోదానం చేయడము, బీదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇవన్నీ చేయడం వలన పుణ్యగతులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని చక్కగా తులసి దళాలతోటి, అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతోనూ